రొయ్యల పరిశ్రమలో అదనపు డ్యూటీ చేసేవారికి డబ్బులు ఇవ్వకుండా సెలవు పేరుతో కట్ చేసుకుంటున్నారని ఆరోపించారు సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని ఎఫెక్స్ రొయ్యల పరిశ్రమ కంపెనీ ఎదుట సిఐటియు నాయకులు ధర్నాకు దిగారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తక్షణమే ఎంక్వైరీ నిర్వహించాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అధికారులు వచ్చినప్పుడు ఎంక్వైరీలో రోజు 600 రూపాయలు వేతనం ఇస్తున్నట్లు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండవది, ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మేము 600 రూపాయలు మీకు వేతనం ఇస్తున్నాము, పాలు గుడ్డు ఇస్తున్నామని నేను చెప్పండి అని చెప్పి యాజమాన్యం ఇలా చెప్తా ఉంది. అంతేకాకుండా ఒకవేళ అలా చెప్పకపోతే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తామని చెప్పి యాజమాన్యం మరీ మొండిగా చెప్తుంది. బెదిరింపులు కూడా పాల్పడుతుంది. రెండు, వీళ్ళెవరికి కూడా వారాంతపు సెలవులు లేవు. ఏ రోజు పనిచేస్తే ఆ రోజే వేతనం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. కార్మిక చట్టం ప్రకారం వారంలో 26 రోజులు 30 రోజులకి 26 రోజులు పనిచేయాలని చెప్పి నెలలో ఉన్న 30 రోజుల పాటు పనిచేయాల్సిందని చెప్పి యాజమాన్యం చెప్తా ఉంది. ఇది అత్యంత దుర్మార్గం. తక్షణం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా మేము కోరుతా ఉన్నాం. పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయాలా. పిఎఫ్ఈఎస్ఐ అమలు చేయడంతో పాటుగా కార్మికులకి సిఎల్స్ ఈఎల్స్ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. మహిళలకు భద్రత కల్పించాలి. పని గంటలు కూడా 8 గంటలు పని తినమని చెప్పి వాళ్ళతో రమ్మని చెప్పి ఈరోజు 10-11 గంటలు కూడా పని చేయించుకుంటున్నారు. ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 గంటల ముందు బయలుదేరుతున్నారు. ఇక్కడ పని 1 గంట అదనంగా ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి ఇంకో 2 గంటలు పట్టే పరిస్థితి